నమస్తే. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలంలో హత్య జరిగింది. అయితే పైసామే పరమాత్మ అని అంటూ ఉంటారు. సో ప్రస్తుత సమాజంలో కూడా పైసలకున్నంత విలువ మనుషులకి కానీ ఎవరికి కానీ లేదు. అయితే ఇదే పైసల్లో దేవుణ్ణి చూస్తూ అనుకోని విధంగా హత్య చేయించింది ఒక వదిన. ఎస్, మీరు వింటున్నది నిజమే. వదిన మర్దిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన జరిగి 2-3 రోజులు అవుతుంది. అయితే మర్ది వాటా కూడా వాళ్ళకి కావాలి అన్న అత్యాశతో వదినే దగ్గరుండి హత్య చేయించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫోన్ లైన్లో తేజ ఉన్నారు. ఎస్ మేడం, మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని ఒక మహిళ అతి దారుణంగా ఒక హత్య అయితే చేయించింది. అంటే ఈ హత్యకు మొత్తం కూడా ఆమె సూత్రధారి అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన బషీరాబాద్ వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జరిగి దాదాపు 2 రోజులు అవుతుంది. సో వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలం నవల్గా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సో పోలీసులు ఎవరైతే చనిపోయాడో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నవాల్గాకు చెందిన మాల శ్యామప్ప 39 సంవత్సరాలు. సో గ్రామ గేటు సమీపంలో హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి సంబంధించి గేటు దగ్గర అతను హత్యకు గురయ్యాడు. తర్వాత మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తే బషీర్బాద్ పోలీసులకి అక్కడ ఫిర్యాదు చేశారు. సో అసలు ఎందుకు ఈ రకంగా చనిపోయాడు, అతను ఎవరు చంపారు, అతన్ని చంపడానికి గల కారణాలు ఏంటి, అతనికి వేరే వాళ్ళతో ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా, లేకపోతే ఎవరితోనైనా మద్యం సేవించిన సమయంలో అతన్ని ఎవరైనా హతమార్చి హత్య చేశారా. సో రకరకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళ గ్రామానికి చెందిన వ్యక్తులు గాని వీళ్ళ ఈ రకంగా చర్చించుకున్నారు. అయితే ఇక్కడ ఆ కుటుంబ సభ్యులకి ఈ చర్చించే ఆ గ్రామస్తులకి కూడా ఒక చాలా పెద్ద ట్విస్ట్ గా అనిపించింది ఈ హత్య కేసులో. ముఖ్యంగా పోలీసులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సొంత వదిన అంటే తల్లితో సమానం. అలాంటి వదిన అతన్ని హత్య చేపించింది. మరి హత్య చేపించడానికి గల కారణాలు ఏంటి, ఆమెకు ఇతనికి ఏమన్నా వేరే రిలేషన్ ఏమన్నా ఉందా, ఆ విషయాన్ని బయట పెట్టేస్తాడని ఈమె హత్య చేపించిందా? కాదు. ఆస్తి మొత్తం కూడా ఇతనికే చెందుతుంది. ఆస్తి మొత్తం కూడా ఇతను చనిపోతే నాకే చెందుతుంది. ఉమ్మడి ఆస్తి ఉమ్మడిగా ఉంది. సకభాగంగా పూర్తిగా నా సొంత అవుతుంది ఆలోచించింది ఆ వదిన. సో అడ్డు తొలగిస్తే ఆస్తి దక్కుతుందని ఈ నవాల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నరసింహులు శ్యామప్ప, ఆ మల్లమ్మ అనే తల్లికి నరసింహులు అనే పెద్ద వ్యక్తి, శ్యామప్ప అనే చిన్న వ్యక్తి. చనిపోయిన ఆ వ్యక్తి పేరు శ్యామప్ప, అతనికి 39 సంవత్సరాలు. సో శ్యామమ్మకి సంతానం. అయితే శ్యామప్ప భార్య 4 ఏళ్ల క్రితం భర్తను వదిలేసి కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరైతే హత్య చేయబడ్డారో అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని విభేదాల కారణంగా తన కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లోనే 2 భాగంలో ఉన్న నరసింహులు వదిన సుగుణ, ఈ హత్య చేపించింది సుగుణ, వాళ్ళు కూడా నివాసిస్తున్నారు. సో మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని భావించి ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్ అదే గ్రామానికి చెందిన వ్యక్తులతో విశ్వనాథ్, శివకుమార్ తో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే 50,000 ఇస్తానని చెప్పి శనివారం అడ్వాన్స్ గా 10,000 అందజేసింది. ఈ క్రమంలో సుఫారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్ వేశారు. అయితే సోమవారం సాయంత్రం బషీర్బాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లౌజులు తీసుకున్నారు. తాగేందుకు రాత్రి శ్యామప్పను తీసుకుని గ్రామ శివారులోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్ప తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న రోడ్డు బషీర్బాద్ తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పాడేశారు. హత్య సమాచారం అందుకున్న ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి, రూరల్ సిఐ ఈ హత్య తీరును పరిశీలించారు. సో ఎవరైతే చనిపోయాడో అతని తల్లి దగ్గర మల్లమ్మ, అతని సోదరి శ్యామమ్మను ఇద్దరిని కూడా విచారించి వివరాలు తెలుసుకున్నారు. అయితే క్లూస్ టీమ్ డాగ్ స్వాట్ రంగంలోకి దిగి
మిగతా ఆధారాలన్నీ కూడా సేకరించాయి. అనుమానం వచ్చిన వాళ్ళని పోలీసులు ఆ పోలీస్ స్టేషన్ తరలించారు విచారణ కోసం. సో హత్యకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది. సో ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు మరి ఇంకా బుధవారం వెల్లడిస్తామని చెప్పేసి సిఐ అయితే మీడియాకి చెప్పారు. అయితే తేజ ఇక్కడ సుగుణాన్ని కూడా అరెస్ట్ చేశారా? సుగుణాన్ని అరెస్ట్ చేశారు. అసలు సుగుణ మీద అనుమానం వచ్చే సుగుణాన్ని తీసుకెళ్లి విచారిస్తే ఆ హత్య చేయించిన మిగతా వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు చెప్పిన తర్వాత సో దీని వెనకాల సుగుణ సూత్రధారి, సుగుణ పాత్ర ఇందులో కీలకం అని పోలీసులు గుర్తించారు. రైట్. సుగుణ చెప్పిన తర్వాతే మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట. రైట్. అవును. సో 50,000 కోసం ఒక వ్యక్తిని అతి దారుణంగా ఆ రాళ్లతో కొట్టి మరి చంపడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయనేది తెలియదు. వాళ్ళ చెల్లి శ్యామమ్మ గాని వాళ్ళ అమ్మ మల్లమ్మ గాని సో చాలా తీవ్ర ఆవేదన చేస్తున్నారు. మరి ఇందులో భాగం నరసింహులకి ఉందా లేదా అంటే ఈ ఎవరైతే ఉన్నాడో శ్యామప్ప వాళ్ళ అన్న సుగుణ హస్బెండ్, ఇతనికి స్వయాన సొంత అన్న కాబట్టి మరి అతన్ని కూడా ఇందులో ఏమైనా పాత్ర ఉందా? అతను పక్కకు తప్పుకొని ఈవెన్ ముందు పెట్టి గేమ్ ప్లేయింగ్ మొత్తం ఈ గేమ్ ని ప్లాన్ చేసి ముందుకు నడిపిస్తున్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి సిఏ ఈ రోజు సాయంత్రం మరిన్ని వివరాలు 4 గంటలకి మీడియా సమావేశం ముందు మరిన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇందులో మాత్రం మనకి పూర్తిగా అర్థమవుతుంది ప్రధాన సూత్రధారి సుగుణ, శ్యామప్ప వదిన. సో మరి వదిన అంటే తల్లితో సమానం అంటారు, అలాంటిది ఆస్తి కోసం పైగా మరి శ్యామప్పకి పిల్లలు ఒక ఆడబిడ్డ ఉన్న ఆమెను తీసుకుని ఆమె సొంత ఇంటికి వెళ్ళిపోయింది, పిల్లలు కూడా లేదు. మరి ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? కాకపోతే ఆస్తి కోసమే ఈ విధంగా ఆమె చేసిందా? సో ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. సో శ్యామప్పకు ఒక చెల్లి కూడా ఉంది, శ్యామమ్మ. మరి వాళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. సో అంత దారుణంగా మరి ఎలా ప్లాన్ చేశారు, అసలు ఆ ఊర్లో ఉన్న విజయ్ వీళ్ళందరూ కూడా ఎవరు, వాళ్ళు 50,000 తీసుకుని రాళ్లతో కొట్టి చంపేశారని చెప్తున్నారు. అసలు ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి? ఇందులో సుగుణ పేరైతే వినిపిస్తుంది, ఆమె హత్య చేపించింది, డబ్బులు ఇచ్చింది ఆమె అని చెప్పేసి. కాకపోతే అంటే అంత ఒక స్త్రీకి అంత ధైర్యం లేదని నాకు అనిపిస్తుంది. దీనికి ఖచ్చితంగా ఒక మగ వ్యక్తి ఉండే ఉంటాడు. సో ఈ హత్య భాగంలో అతని మగునికి ఖచ్చితంగా నరసింహులకి భాగం ఉండే ఉంటుంది. అంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే ఆమె ఒక ఉద్యోగురాలు కాదు, ఉద్యోగం చేయట్లేదు. సొంత డబ్బు 50,000 ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అతనికి తెలియకుండా వీళ్ళకి ఎలా ఇస్తుంది? కనీసం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అతన్ని హతమార్చాలని వీళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకుని అతన్ని చంపేశారు. చంపేసిన తర్వాత ఆస్తి మొత్తాన్ని కొట్టేద్దాం అనుకున్నారు. అతన్ని చనిపోయిన తర్వాత అదొక యాక్సిడెంట్, అంటే రోడ్డు పక్కన పడేస్తే ఏదో ఒక వ్యాన్ గుద్దేసి వెళ్ళిపోయిందనే అలాంటి దాన్ని చిత్రీకరించి ఆ పోలీసుల్ని, ఆ గ్రామస్తుల్ని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మాయ చేద్దామని ప్లాన్ చేద్దాం అనుకున్నారు. మొత్తానికి ఈ విషయం పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అంటే అక్కడ అంటే నార్మల్ గా అక్కడ ఏదైనా వెహికల్ మీద వెళ్ళినా గానీ, లేకపోతే ఒక లారీ వచ్చి ఒక వ్యాన్ వచ్చి బలంగా ఢీ కొట్టినప్పుడు గానీ మనకి పూర్తిగా అర్థం అవుతుంది. అవును, ఆ శరీరానికి దెబ్బలు తగిలిన విధానం అదంతా కూడా మనకి పూర్తిగా అర్థం అవుతుంది. అంటే అతనికి కేవలం తలకి మాత్రమే గాయాలు అవ్వడం, అందులోకి క్లూస్ టీమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఆశ్చర్యపోయే నిజాలు బయటపడడం. సో అప్పుడు ఇతన్ని అంటే ఒక యాక్సిడెంటల్ గా చనిపోయింది, మరణం అయితే కాదు, ఇతన్ని ఎవరో హతమార్చి హత్య చేశారు, బలంగా రాళ్లతో కొట్టారు అనే రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. సో మొత్తం అక్కడంతా కూడా చాలా కలకలం రేపింది ఈ హత్య. గ్రామస్తులందరూ కూడా చాలా భయాందోళనకి గురయ్యారు. ఈ విధంగా మన ఊర్లో ఉండి తనతో పాటే తిరిగే స్నేహితుడిని కేవలం ఒక 50,000 కోసం హత్య చేశారు అంటే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి వాళ్ళని పోలీసులైతే అదుపులో తీసుకున్నారు, రిమాండ్ తరలిస్తున్నారు. సో మరిన్ని వివరాలు మనకి సాయంత్రం 4 గంటలకి పోలీసులు చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ. సో వదిన అంటే తల్లి తర్వాత తల్లి, మరిది అంటే ఇంట్లో తన సొంత బిడ్డల కంటే ముందు కూడా కొడుకుగా భావిస్తూ ఉంటారు. అలాంటి వదినే మృత్యుని తీసుకొని వచ్చి
మర్డర్ చేసింది అంటే నిజంగా ఇది నమ్మలేని నిజంగా ఉంది. అండ్ ప్రస్తుత సమాజంలో కూడా డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు అన్న దానికి నిదర్శనంగా ఉంది ఈ హత్య కేసు. అలాగే నిజం నిప్పు లాంటిది అని అంటూ ఉంటారు కదా. సో మనం ఎంత తప్పు చేసినా కానీ బయట ప్రపంచానికి తెలీదు, ఎవరు చూడట్లేదు అనుకోవడం అది మన పొరపాటే అవుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయినా సరే చట్టం ముందు అందరూ దోషులే, అందరినీ శిక్షించేస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఒక పని చేసే ముందు 1-2 సార్లు చూడండి. ఆస్తి కోసం ఇలాంటి ఏవి చేసినా కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు. పైగా సుగుణ ఇక్కడ చేసిన తప్పేంటి అంటే కనుక ప్రధానంగా చూసినట్టయితే కిరాయి గుండాలని పెట్టించడం, ముందుగానే స్కెచ్ వేయడం, ఇదంతా సినిమా మాదిరిగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో సినిమాలు చూసి ప్రభావితం అవుతున్నారు అనే దానికంటే కూడా ఇలాంటి నిజమైన సంఘటనలు తీసుకొని సినిమాలు వస్తున్నాయి అని చెప్పడం కరెక్టేమో అని అనిపిస్తోంది ఈ సంఘటన చూసిన తర్వాత. ఏదేమైనా ఇంకా విచారణలో ఉన్నారు ముద్దాయిలందరూ కూడా. సో ఇంకా ఏంటి అనే విస్తుపోయే నిజాలు ఎన్నో తెలియాల్సి ఉంది. అయితే ఈవినింగ్ 4 o'clockకి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా ఈ హత్యకి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. అంతదాకా ధన్యవాదాలు.